వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ కూడా తనకి సంబంధించి లిక్కర్ కేసులో ఆయనే సూత్రధారి అన్నటువంటి కోణంలో, ఆయనే ప్రధాన సూత్రధారులో ఒకడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే ఇక్కడ లిక్కర్ కేసులో మొదటి నుంచి వస్తున్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే పేపర్లో కుంభకోణం ఉంది, ఏదైతే అల్లే దాంట్లో కుంభకోణం ఉంది మాటల్లో, కానీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. చివరికి బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భంలో ఓ రకంగా పరోక్ష క్లీన్ చిట్ ఇచ్చినట్టయింది. తాజాగా న్యాయమూర్తి వ్యాఖ్యలు చూస్తే కేవలం కేసు తీవ్రత పరిమాణం మాత్రమే కాక నిందితుడి పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరు మీద నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్ర నిర్ధారించేందుకు సరైన బలమైన ఆధారాలు ఏవీ లేవు. ఈ కేసులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్ సహనిందితుల నేరాంగీకార వాంగ్మూలం మీద ఆధారపడుతుంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదము యోగ్యత లేదు. సహనిందితుల వాంగ్మూలాలు కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్ తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను కూడా చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలు ఏవీ చూపలేదు. కోర్టు ముందు ఉంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు, అందువల్ల బెయిల్ని తిరస్కరించలేము అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఇది బెయిల్ దశ మాత్రమే కాబట్టి కేసు పూర్వాపరాల్లోకి వెళ్ళి లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ దశలో ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా అది విచారణ ఫలితాన్ని ముందే నిర్ణయించినట్టు అవుతుంది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారుల ప్రాథమిక ఆధారాలను మాత్రం చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించారనడానికి, ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలు ఏవి చూపలేదు. సిట్ అధికారులు మిథున్ రెడ్డి గూగుల్ టేక్అవుట్స్, సెల్ టవర్ లొకేషన్ డేటాను ఈ కోర్టు ముందు ఉంచారు. అయితే నెట్వర్క్ రద్దీ, భౌగోళిక అడ్డంకుల కారణంగా వాటిలో తేడాలు ఉన్నాయి. అందువల్ల అవి ఖచ్చితమైనవి కానీ నిర్ణయాత్మకమైనవి కానీ కావు అని కోర్టు తేల్చి చెప్పింది. అట్ ద సేమ్ టైం డీకార్ట్ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి వచ్చినటువంటి 5 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మిథున్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆయనకు ప్రమేయం ఉందని నమ్మేందుకు నగదు, బంగారం, విలాసవంతమైన కార్లు, ఆస్తులు వేటిని కూడా ఆయన నుంచి స్వాధీనం చేసుకోలేదు. ఈ విషయాలన్నింటినీ విచారణ సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. అందువల్ల కొంతమంది సాక్షులు ఇచ్చిన 161 స్టేట్మెంట్లు, సహనిందితులు ఇచ్చిన 164 స్టేట్మెంట్లు బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు. ఆరోపణలు తీవ్రమైనవి అయినా కూడా కేసును బట్టి బెయిల్పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రధానంగా నిందితుడికి ఆపాదించిన పాత్ర, ప్రాసిక్యూషన్ సేకరించిన ఆధారాల మీద బెయిల్ మంజూరు ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కేసుతో పిటిషనర్కి సంబంధం ఉందని నిరూపించే ప్రాథమిక ఆధారాలను చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. ఈ కేసు ఆదాయపు పన్ను శాఖ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదు కాలేదు. చిన్నారుల మీద వేధింపులు, పన్ను ఎగవేత, బ్యాంకు మోసం, కస్టమ్స్ ఉల్లంఘనలు వంటి ఆరోపణలు ఏవి పిటిషనర్ మీద లేవు. పిటిషనర్ మనీ లాండరింగ్, జాతీయ భద్రత కేసుల్లో అరెస్ట్ కాలేదు. కాబట్టి బలమైన ఆధారాలు లేకుండా ఆయన నిరవధికంగా కస్టడీలో ఉంచడానికి వీల్లేదు అంటూ ఏసీబీ కోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. మిథున్ రెడ్డి బెయిల్పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్షులను సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. వాస్తవానికి పిటిషనర్ 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్నారు. తద్వారా సమాజంతో వీరికి గట్టి సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో ముందు బెయిల్ నిరాకరించిన తర్వాత మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ మంజూరైనప్పుడు తన పాస్పోర్ట్ను కోర్టుకు అప్పగించారు. 72 రోజుల రిమాండ్ సమయంలో కానీ, మధ్యంతర బెయిల్ కాలంలో కానీ ఆయన సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఎలాంటి ఆరోపణ లేదు. ఈ కేసు ప్రధానంగా డాక్యుమెంటరీ ఆధారాలపైన ఆధారపడి ఉంది. అవన్నీ ప్రాసిక్యూషన్ సురక్షిత కస్టడీలో ఉన్నాయి. అట్లాంటప్పుడు సాక్ష్యాలను తారుమారు చేస్తారని, విచారణలో ఆటంకం కలిగించే అవకాశం ఉందని అనుమానాలతో బెయిల్ నిరాకరించడానికి వీల్లేదు. సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటే అందుకు స్పష్టమైన ఆధారాలు ఉంటాయి. సాక్ష్యాల తారుమారుపై అనుమానాలు ఉంటే వాటిని కఠిన షరతుల ద్వారా నిరోధించవచ్చు. పిటిషనర్ సాక్షుల్ని ప్రభావితం చేయడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి, విచారణకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తే ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించి బెయిల్ రద్దు కోరవచ్చు. ప్రజా ప్రయోజనం, నిందితుని వ్యక్తిగత స్వేచ్ఛ రెండింటినీ సమన్వయం చేయాలి. అందువల్ల పిటిషనర్ కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓ రకంగా క్లీన్ చిట్ అనాలా, రెండో రకంగా అక్కడ విఫలం అనాలి. నేను అనేక సార్లు ప్రస్తావించాను. లిక్కర్ కేసులో చేస్తున్న పని ఏంటంటే ఆయన చెప్పాడని ఈయన చెప్పాడని ఆయన, ఈ చెప్పడము అన్నటువంటిది చెప్పించారు అన్నదే రేపు పొద్దున కోర్టులో ఉంటుంది. 161 స్టేట్మెంట్ అంటే పోలీసులు తాము రాసేసుకుని ఇది నాకు నిందితుడు చెప్పాడు అని ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ అనమాట.
నిందితుడు చెప్తే కనుక అతనితో సంతకం పెట్టించుకుని అంటే వీళ్ళే రాసేసి అతనితో సంతకం పెట్టించేసి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం అని 161 అని చెప్పేసి ఇచ్చేస్తారు కోర్టుకి. అది వ్యాలిడ్ కాదు. పోలీసుల సమక్షంలో జరిగే విచారణకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు న్యాయస్థానాలలో వ్యాలిడ్ కాదు. ఇది ముఖ్యమైనది. రెండోది 164 స్టేట్మెంట్. మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ వ్యాలిడ్ అవుతుంది. అయితే అది కూడా పోలీసులు ఇప్పిస్తే కనుక అవ్వదు. అదే ఇప్పుడు జరిగింది. 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చారు. కొంతమంది నిందితులతో ఇప్పించినటువంటి స్టేట్మెంట్. వాళ్ళు అప్రూవర్గా మారతారని లేకపోతే వాళ్ళు చెప్పడం వలన వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామన్నా. అవి ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఇక్కడ ఆధారాలు దొరకల. అంటే మిథున్ రెడ్డి దగ్గరికి డబ్బులు అయ్యో వచ్చేసేసి కుప్పలు వచ్చేసేసి ఆ డబ్బుల్ని బ్లాక్ని వైట్లోకి మార్చి ఆ వైట్లో నుంచి వేరే చోటకి మళ్ళించారన్నటువంటిది ఇప్పటిదాకా ఈనాడు, జ్యోతి, అర్ణజన్ మీడియా అలాగే తెలుగుదేశం వాదిస్తూ వచ్చింది. ఇక్కడ ఆ ఆధారాల్ని చూపించి ఉంటే అసలు బయటకు వదిలిపెట్టరు. ఇక్కడ అవేమీ చూపించలేకపోతున్నారు. ఆయన చెప్పాడండి, ఇంకొక ఆయన చెప్పాడండి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈయన నిందితుడండి, ఈయన బయటికి పంపించేస్తే కనుక మొత్తం వాళ్ళని బెదరేసేసి సాక్ష్యాలు తారుమారు చేసేస్తాడండి అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే ఉంది. అక్కడే కేసు వీక్ అవుతుంది. ఆధారాలు ఇప్పుడు అక్కడ రాజకేశ్ రెడ్డికి సంబంధించిన డబ్బులని చూపించింది. నేను అప్పట్లో ప్రస్తావించేవాడి, రాజకేశ్ రెడ్డి డబ్బులు అయ్యి అసలు దీంట్లో డబ్బులు అయ్యి అంటే ఆ డబ్బులు రాజకేశ్ రెడ్డికి సంబంధించి అని చెప్పి ఎవరో ఫామ్ హౌస్లో పట్టుకొచ్చారు. అది రాజకేశ్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా కాదు, అది రాజకేశ్ రెడ్డి అని చెప్పి ఎవరు చెప్పారంటే ఎవరో చెప్పారు అన్నటువంటి పాయింట్ అక్కడ వ్యాలిడ్ కాదు. రేపో మాపు రాజకేశ్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చేస్తుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే బాలాజీ గోవిందప్పలకి సంబంధించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నటువంటి పాయింట్ చుట్టూతున్నాను. అది వ్యాలిడ్గా అన్నటువంటి పాయింట్. లిక్కర్ కేసు ఓవరాల్గా కేవలం పత్రికలు, టీవీల కోసం లేదా మనకి సంబంధించినటువంటి మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఆర్థికంగా దిగ్బంధించడం కోసమే జరుగుతుంది.